మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76 వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా కొనసాగాయి. ఈ జాతరను సుమారు 7 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. జాతర మొదటి రోజున స్వామివారి పాదుకల ఆహ్వాన కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. 5వ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పలహార బండ్ల ప్రదర్శన ఏర్పాటు చేయగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మున్నూరు సరోజన కిషన్ ఆధ్వర్యంలో కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. స్వామివారికి మహా నైవేద్యం పల్లాల అంజయ్య కుమారుడు వజ్రచందర్ ఇంటి నుంచి సమర్పించగా గొల్ల సంఘం నరసింహుడు మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా చోటుభాయ్, చెన్నై చక్రపాణి, మాజీ ఎంపీటీసీ అనితా రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జాతర ముగింపు సందర్భంగా 7వ రోజైన సోమవారం ఉదయం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణచందర్, పూజారి శివకుమార్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం కుస్తీ పోటీలు, సాయంత్రం పోలేరమ్మకు బోనాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.